రుక్మిణీ కళ్యాణం మన తెలుగుల పుణ్యపేటి పరమ భాగవతోత్తముడు సహజ పాండిత్య బిరుదాంకితుడు పుట్టుకవి అయిన బమ్మెర పోతనామాచ్యుల వారి ప్రణీతమైన శ్రీమద్ భాగవతమునందలి అనేక అద్భుతమైన ఉపాఖ్యానములలో రుక్మిణీ కళ్యాణం ఒకటి. రుక్మిణీ కళ్యాణము దశమస్కందము పూర్వభాగము, గజేంద్ర మోక్షణము అష్టమస్కందము, ప్రహ్లాద చరిత్ర సప్తమస్కందము, వామన చరిత్ర అష్టమస్కందము, కుచేలోపాఖ్యానము దశమస్కందము ఉత్తర భాగము అని ఈ 5 పంచరత్నాలుగా బహుళ ప్రసిద్ధి పొందాయి. ఇవి మనసును ఉత్తేజితం చేయడంలోనూ తన్మయత్వంలో ముంచివేసే పద్య సుమాలలోనూ పోతన కవితా మాధుర్య ధారలోనూ మరింత విశిష్టంగా విరాజిల్లుతాయి. ఈ రుక్మిణీ కళ్యాణము పరమ మంగళప్రదమైనది, తెలుగువారికి మిక్కిలి ప్రీతిపాత్రమైనది. పూర్వము నుండి దీనిని పారాయణ చేయు సాంప్రదాయము కలదు. కళ్యాణము విఘ్నాలు లేకుండా శీఘ్రమే జరుగుటకు రుక్మిణీ కళ్యాణ పారాయణను ప్రయోగించి సత్ఫలితములను పొందు సాంప్రదాయము తెలుగు కుటుంబాలలో సర్వసాధారణమే. సంక్షిప్తంగా కావాలనేవారు రుక్మిణీ సందేశం పారాయణం చేయడం కూడా అనుచానంగానే వస్తోంది. ఇది లౌకికమైన పెండ్లి కాదు, సాక్షాత్తు శ్రీమాన్ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ జగన్మంగళకర పరిణయ మహోత్సవం. పరమ గుహ్యమైన అలౌకిక పరతత్వం తెలుపడానికి లౌకిక పదాలను గాథలను ఉపయోగించుటలో శ్రేష్టతముడైన మన పోతన్న గారి కవితా సేద్యం పండించిన వరాల పంట. నమ్మితి నామనంబున సనాతునలైన ఉమామహేశులన్ ప్రాణేశాని మంజు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేలా వంటి అనేక తేనె సోనలతో పరిపూర్ణమై తెలుగు పద్యానికున్న సొగసును సులలిత భావ మాధురిని తలచిన కొద్దీ విన్న కొద్దీ ఆపాతమధురమైన తీయని లోకాలకు తీసుకుని పోతుంది మన బమ్మెర పోతనామాచ్యుని రుక్మిణీ కళ్యాణం. వారి పంచదార దిన గంటం యొక్క కవితా పటుత్వానికి ప్రతిభకు పట్టం కడుతూ తరతరాలుగా నవనవీనంగా తెలుగుదనానికి నిలువుటద్దం పడుతోంది రుక్మిణీ కళ్యాణం. ఇటువంటి రత్నాన్ని మనందరము పఠిద్దాము, ఆలకిద్దాము, ఆస్వాదిద్దాము. శ్రీకృష్ణ పరమాత్మ కృపకు పాత్రులు అవుదాము. శుభం భూయాత్.